హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. టుడే టాపిక్ వచ్చేసి లోన్ రికవరీ కోడ్స్. ఎందుకంటే చాలాసార్లు మీరు గమనించుంటారు, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ లోపల నేను రికవరీ ఏజెంట్స్ తోటి రికవరీ కోడ్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే రికవరీ ఏజెంట్కి మనం ఫీల్ చేపియాలి కస్టమర్కి ఇక్కడ రికవరీ నాలెడ్జ్ ఉందని చెప్పేసి. సో ఎవరిదైతే లోన్ డిఫాల్ట్ అయిందో, రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ యొక్క రికవరీ కోడ్స్ యూజ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఇక్కడ రికవరీ నాలెడ్జ్ ఉందని తెలుసుకొని రికవరీ ఏజెంట్ అరేంజ్మెంట్ చేయకుండా ఉంటాడు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. కొత్త వారు ఏమైనా వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి లైక్ ఇవ్వండి. హెడింగ్ వచ్చేసి లోన్ రికవరీ కోడ్స్. లోన్ రికవరీ కోడ్స్. ఓకే, ఈ కోడ్స్ ఎవరైతే రికవరీ ఏజెంట్స్ వల్ల అరేంజ్మెంట్ గురవుతున్నారో, ఓకే, సో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఈ యొక్క కోడ్స్ మీరు యూజ్ చేయండి. దానివల్ల మీరు డెఫినెట్గా ఇంపాక్ట్ చూస్తారండి. ఎందుకంటే ఈ యొక్క కోడ్స్ యూజ్ చేస్తే రికవరీ ఏజెంట్స్ ఫీల్ అవుతారు అనమాట. కస్టమర్కి ఇక్కడ ప్రీవియస్గా ఏదో రికవరీ ఏజెన్సీలో వర్క్ చేశాడు, లేదంటే రికవరీ నాలెడ్జ్ ఉందని గుర్తించి సో అక్కడ అరేంజ్మెంట్ చేస్తే వర్కౌట్ అవ్వదని చెప్పేసి అరేంజ్మెంట్ చేయకుండా వెళ్ళిపోతాడు. సో కాబట్టి డెఫినెట్గా వీడియో యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఫస్ట్ రికవరీ కోడ్ వచ్చేసి పిటిపి. ఓకే, పిటిపి. ఓకే, పిటిపి అంటే ఏంటంటే ప్రామిస్ టు పే. ఓకే, సో పిటిపి అంటే ప్రామిస్ టు పే. జనరల్గా రికవరీ ఏజెంట్స్ అడుగుతారు కదా, సార్ కమిట్మెంట్ డేట్ ఇవ్వండి, ఎగ్జాక్ట్ డేట్ చెప్పండి అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ పిటిపి అడుగుతారు. ఓకే, ప్రామిస్ టు పే. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పిటిపి. ఎఫ్పిటిపి అంటే ఎఫ్పిటిపి అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట. సో కమిట్మెంట్ డేట్ వాళ్ళు వేసుకుంటారు జనరల్గా పీటీపీ అంటే. సో దాని తర్వాత ఎఫ్పిటిపి అంటే ఫ్యూచర్ ప్రామిస్ టు పే, అంటే ఫ్యూచర్లో కడతానని చెప్పాడు, ఒక డేట్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇట్ ఈస్ ఆల్సో కమిట్మెంట్ డేట్ అనుకోవచ్చు. ఓకే, ఎఫ్పిటిపి. దాని తర్వాత వచ్చేసి బీపీటీపీ. ఓకే, బీపీటీపీ అంటే బ్రోకెన్ ప్రామిస్ టు పే. ఓకే, బ్రోకెన్ ప్రామిస్ టు పే. సో చాలాసార్లు మీరు రికవరీ ఏజెంట్స్ చూసుంటారు. రికవరీ ఏజెంట్స్ ఏమంటారంటే కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు, ఓకేనా, కమిట్మెంట్ ఎందుకు బ్రేక్ చేసావు, వాళ్ళు చెప్పేది ఇదే అనమాట. బీపీటీపీ అయిపోయింది. స్టార్టింగ్లో మనం ఒక పీటీపీ ఇస్తాం. ఓకే, సో అప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతారు, మళ్ళీ మనం ఎఫ్పిటిపి ఇస్తాం. జనరల్గా జరిగేది ఇది. జనరల్గా మనం ఎఫ్పిటిపి ఇస్తాం, మనీ లేకపోతే ఫ్యూచర్ ప్రామిస్ టు పే ఒక డేట్ చెప్తాం. సో మళ్ళీ ఈ డేట్కి మిస్ అయిపోతే సో అదేమవుతుందంటే బీపీటీపీ అవుతుంది, అంటే బ్రోకెన్ ప్రామిస్ టు పే. ఓకే, కడతా అని చెప్పాము, సో బట్ మళ్ళీ ప్రామిస్ అనేది బ్రోకెన్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి ఆర్టీపీ. ఆర్టీపీ అంటే రిఫ్యూజ్ టు పే. చాలాసార్లు మీరు గమనించి ఉంటారు, రికవరీ ఏజెంట్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు కానీ, ఓకే, సో ఇంకే విధంగా ఓకే ఇల్లీగల్ రికవరీ ట్రై చేస్తే నేను చాలాసార్లు యూజ్ చేశాను పేమెంట్ ఆర్టీపీ అని చెప్పేసి. ఓకే, రిఫ్యూజ్ టు పే అంటే నేను కట్టాలని చెప్తున్నా సీదా. సో దాని తర్వాత వచ్చేసి సో జనరల్గా ఈ యొక్క 4 మనము రికవరీ కోడ్స్ ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఐడబ్ల్యూటీసీ. ఓకే, ఐడబ్ల్యూటీసీ అంటే ఇష్యూ విత్ టెలికాలర్. ఓకే, మీరు గమనించి ఉంటారు, నేను చాలాసార్లు వీడియోస్ లోపల ఈ యొక్క ఐడబ్ల్యూటీసీ అనేది యూజ్ చేశాను. ఇష్యూ విత్ టెలికాలర్. మీ టెలికాలర్ మెసేజ్ చేశాడు నా కేసు లోపల, మీ టెలికాలర్ నా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేశాడు, మీకు టెలికాలర్ నా ప్రైవసీని బ్రేక్ చేశాడు, మీ యొక్క టెలికాలర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఓకే ఇష్యూ చేశాడు, కాబట్టి ఇష్యూ విత్ టెలికాలర్. ఓకే, దాని మీనింగ్ అదనమాట. సో జనరల్గా ఆ టైం లోపల ఎవరైనా రికవరీ ఏజెంట్స్ ఓకే మీతోటి ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి రికవరీ చేయడానికి ట్రై చేస్తే యూ కెన్ యూజ్ దిస్ కోడ్. ఓకే, ఐడబ్ల్యూటీసీ. సో మనకు మెజారిటీగా ఈ కోడ్సే వాడతామండి. ఓకే, సో రిమైనింగ్ కోడ్స్ కూడా కొన్ని చెప్తాను, సో మేబీ మాకు యూస్ఫుల్ అవ్వచ్చు అవి. సిఎన్ఎఫ్, కస్టమర్ నాట్ ఫౌండ్. జనరల్ మీనింగ్ ఏంటంటే రికవరీ ఏజెంట్ హోమ్ విజిటింగ్ వస్తాడు, ఓకేనా, ఆ ఇంట్లో మీరు ఉన్నారు, ఓకేనా, కాబట్టి ఏమిస్తాడు అక్కడ రికవరీ ఏజెంట్ ఏమిస్తాడు, ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చుకుంటాడు అక్కడ, కస్టమర్ నాట్ ఫౌండ్. దాని తర్వాత వచ్చేసి ఏఎన్ఎఫ్. ఓకే, అడ్రస్ నాట్ ఫౌండ్. జనరల్గా ఏఎన్ఎఫ్ అంటే అడ్రస్ నాట్ ఫౌండ్. రికవరీ ఏజెంట్లు ఓకే సో మన ఇంటికి వచ్చినప్పుడు మన అడ్రస్ ఫౌండ్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ నాట్ ఫౌండ్ అంటే ఏఎన్ఎఫ్ అని ఫీడ్బ్యాక్ ఎంట్రీ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, సో దాని మీనింగ్ ఏఎన్ఎఫ్. సో దాని తర్వాత వచ్చేసి మనకు సో ఇంకోటి వచ్చేసి డిఎల్. స్పేస్ సరిపోతుంది ఇక్కడ రాస్తున్నాను. డిఎల్ అంటే డోర్ లాక్.
సో జనరల్గా రికవరీ ఏజెంట్ కస్టమర్ ఇంటికి పోయినప్పుడు అక్కడ డోర్ లాక్ ఉంటే సో డిఎల్ అని పెట్టేసుకొని వెళ్ళిపోతాడు. డోర్ లాక్, డిఎల్ అంటే డోర్ లాక్. ఓకే, సో దాని తర్వాత సిబి కాల్ బ్యాక్. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు ట్రాఫిక్లో ఉంటాం. ఓకేనా, రికవరీ ఏజెంట్ కాల్ చేస్తాడు. ఓకే, మనం ఏం చెప్తాము, సార్ కాల్ బ్యాక్ చేయండి అని చెప్తాం కదా. సో కాబట్టి సో ఆ విధంగా వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఏం చెప్తారు, అక్కడ కాల్ బ్యాక్ అని పెట్టుకుంటారు. మనం మెజారిటీగా చేసే కోర్స్ వచ్చేసి పీటీపీ, అంటే ఒక డేట్ చెప్తాం మనం రికవరీ ఏజెంట్కి ఇప్పుడు పేమెంట్ అవుతుందని చెప్పేసి. ఓకేనా, వాళ్ళు రాసుకుంటారు. ఓకే, ఆ టైం మళ్ళీ రిమైండ్ చేస్తారు. ఓకేనా, అప్పుడు మన పేమెంట్ కాకపోతే మళ్ళీ మనం ఏపీటీపీ ఇస్తాం. ఓకే, ఫ్యూచర్ ప్రామిస్ టు పే. దాని తర్వాత ఇప్పుడు కూడా మనీ రాకపోతే అదేమవుతుందంటే మనం ఇచ్చిన ప్రామిస్ ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతే ఏమవుతుందంటే అది బీపీటీపీ అవుతుంది, అంటే బ్రోకెన్ ప్రామిస్ టు పే. ఇచ్చిన ప్రామిస్ బ్రోకెన్ అయిపోయిందని చెప్పేసి. జనరల్గా ఇప్పుడు కస్టమర్ ఇబ్బందితోటి ఏదైనా మనీ ప్రాబ్లం వల్ల ఇక్కడ కానీ ఇవన్నీ ఇచ్చిన కమిట్మెంట్ బ్రేక్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా డిస్ప్యూట్ స్టార్ట్ చేస్తారు, అంటే గొడవ దిగుతారు మనతోటి. ఎన్నిసార్లు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి మీరు చాలాసార్లు చూసుకుంటారు. ఓకే, డిస్ప్యూట్. ఓకే, సో నేను చాలాసార్లు మనం రికవరీ ఏజెన్సీ మాట్లాడినప్పుడు ఈ కేసులో కూడా డిస్ప్యూట్ అయిందని చెప్తారు. ఎన్నిసార్లు మనం వాళ్ళకు క్లియర్ కట్గా 2 months 3 months టైం పడుతుందని చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్స్ఫుల్గా కమిట్మెంట్ తీసుకొని ట్రై చేస్తుంటారు. సో కమిట్మెంట్ డేట్ చెప్పు, ఎగ్జాక్ట్ డేట్ చెప్పు, ఎగ్జాక్ట్ టైం చెప్పు అని చెప్పేసి వాళ్ళు మనతో ఫోర్స్ఫుల్గా కమిట్మెంట్ తీసుకుంటారు, అది పీటీ తీసుకుంటారు. సో కస్టమర్ ఇబ్బంది వల్ల ఆ పీటీ ఫుల్ఫిల్ చేయకపోతే అది కాస్త మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఏపీటీ ఇచ్చినప్పుడు అది బ్రేక్ అయినప్పుడు లాస్ట్కి వస్తే వాళ్ళు ఈ మధ్యకాలం లోపటే సో ఈ టైం ఫ్రేమ్ లోపల ఏమవుతుందంటే జనరల్గా డిస్ప్యూట్ అవుతుందండి. ఓకే, డిస్ప్యూట్ అయినప్పుడు కస్టమర్ ఏమంటాడు, పేమెంట్ ఆర్టీపీ. ఓకే, నీకు ఎలాంటి రైట్ లేదు డిస్ప్యూట్ చేయడానికి, ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి ఈ పీరియడ్ లోపల వాళ్ళు ఏం చేస్తారు రేపన్నా రికవరీ ఏజెంట్ జనరల్గా ఇల్లీగల్గా రికవరీ చేసే వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తారు. ఓకే, దాని తర్వాత రిఫరెన్స్ నంబర్స్కి కాల్ చేస్తారు. రిఫరెన్స్ నంబర్కి కాల్స్ అంటే ఎలా అంటే రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తుంటారు. ఆ కాల్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే రిఫరెన్స్ నెంబర్కి ఫోన్ చేసి మీరు షూరిటీ ఇచ్చారు, షూరిటీ లేం బాబు, అది రిఫరెన్స్ నెంబర్, అది నేను యాక్సెసిబుల్ లేకపోతే మాత్రమే నువ్వు వాళ్ళకి కాల్ చేయాలి. నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే రిఫరెన్స్ నెంబర్కి ఎట్లా కాల్ చేస్తాను, జనరల్గా చేసే పని అనమాట ఇది. కాబట్టి రికవరీ ఏజెంట్లో ఎప్పుడు రిఫరెన్స్ నెంబర్ కాల్ చేయాలంటే మనం యాక్సెసిబుల్ లేనప్పుడు, మనం కాల్ లిఫ్ట్ చేయనప్పుడు మాత్రమే రికవరీ ఏజెంట్స్ వచ్చేసి ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి ఈ యొక్క ఫలానా వ్యక్తి ఒక లోన్ తీసుకున్నాడు, సో అతను కాంటాక్ట్లో లేడు, సో మీకు ఏమైనా కాంటాక్ట్లోకి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, అలా ఉంటుందండి రిఫరెన్స్ నెంబర్లో అంటే. కానీ వీళ్ళు ఏం చేస్తారు, రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి ఇక పలానా పర్సన్ లోన్ తీసుకున్నాడు, షూరిటీగా మీ నేమ్ ఇచ్చాడు, షూరిటీ ఇవ్వడం వేరు, రిఫరెన్స్ నెంబర్గా ఇవ్వడం వేరు. ఓకే, రిఫరెన్స్గా ఇవ్వడం వేరు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి సతాయిస్తారు, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తారు. ఓకేనా, విలేజ్ పీపుల్కి, ఓకే విలేజ్ పీపుల్కి వాళ్ళు చేస్తారంటే ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్స్, ఓకే విలేజ్ పీపుల్స్కి, ఓకే కాంటాక్ట్ లిస్ట్కి, ఈ ముగ్గురికి కాల్ ఏ టైం చేస్తారంటే ఈ పీటీపీ ఫ్రేమ్ నుంచి ఓకే బీపీటీపీ ఫ్రేమ్ దాకా చేస్తారు. ఓకే, ఎందుకంటే ఎన్నిసార్లు కమిట్మెంట్ మనం ఇవ్వకుండా ఫోర్స్ఫుల్గా మనం కమిట్మెంట్ కొన్నిసార్లు తీసుకొని వాళ్ళు ఏం ఇస్తారంటే ఆ కమిట్మెంట్ ఫెయిల్ అయిపోయినప్పుడు, ఆ కమిట్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోయినప్పుడు, సో ఇవన్నీ కూడా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడానికి వారికి రైట్ లేదండి. రిఫరెన్స్ నెంబర్లకు ఎప్పుడు చేయాలి, మనం యాక్సెసిబుల్ లేకపోతే, కంప్లీట్గా యాక్సెసిబుల్ లేకపోతే మాత్రం చేయాలి. విలేజ్ పీపుల్ నెంబర్స్ ఎలా వస్తాయంటే నెట్లో ఉంటుందండి. ఓకే, సో నెట్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. ఏమనంటే విలేజ్ నేమ్ కొట్టేసి మండలి కొట్టేస్తే ఆ యొక్క సర్పంచ్ నెంబరు, వార్డు మెంబర్స్ నెంబర్స్ అక్కడికి నుంచి వస్తాయండి. వాళ్ళకి కాల్ చేసి పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు, సో వాళ్ళ ఇంటి పక్కన నంబర్ ఉంటే ఇవ్వరా. ఓకే, వాళ్ళేమనుకుంటే జనరల్ వాళ్ళు స్మూత్గా మాట్లాడతారు అనమాట స్టార్టింగ్ లోపల. ఓకే, పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు, లేదంటే పలానా వ్యక్తి కావాలి, అతను నంబర్ కలవట్లేదు, అతను ఇంటి పక్కన నంబర్ ఇవ్వరా అని చెప్పేసి ఈ యొక్క విలేజ్ పీపుల్ నెంబర్ తీసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు జనరల్గా ఇల్లీగల్ రికవరీ చేయడం ట్రై చేస్తుంటారు. ఎందుకంటే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము విలేజ్ పీపుల్ చేయడానికి లేదు. కాంటాక్ట్ లిస్ట్ అంటారా ఇక దూరం మాట, అది కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళు సింకే చేసుకోదు మనది. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సింక్ యువర్ కాంటాక్ట్ లిస్ట్. కాబట్టి ఈ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తే మన ప్రైవసీ బ్రేక్ అయిపోయినట్టు. అక్కడ రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అండి అది. ఓకే, రైట్ టు ప్రైవసీని బ్రేక్ చేసి రికవర్ చేస్తున్నారంటే
ఓకే. సుప్రీంకోర్టు పెద్ద పెద్ద జడ్జిమెంట్లు ఉన్నాయండి. వ్యక్తి యొక్క ప్రైవసీ అనేది ఒక హైయెస్ట్ ప్రయారిటీ అనమాట. కాబట్టి వీళ్ళు మన యొక్క ప్రైవసీని బ్రేక్ చేసి ఇల్లీగల్ రికవరీ చేయాలని ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్గా మీరు కౌంటర్ చేయండి. మీరు ఆర్బీఐకి కానీ ఆర్బీఐకి ఒంబుడ్స్‌మ్యాన్‌కి కన్సర్న్ బ్యాంక్ ఏదైతే ఉందో వాటికి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి త్రూ మెయిల్. మీరు మెయిల్ పెట్టకపోతే జనరల్‌గా జరిగేది ఏంటంటే సినారియో, ఇక రికవరీ ఏజెంట్లు ఏం ఇస్తారంటే విలేజ్ పీపుల్ కాల్ చేసినా, రిఫరెన్స్ నెంబర్‌కి ఇబ్బంది పెట్టినా, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసినా మీరు ఎస్కలేషన్ పెట్టరండి. మీరు ఎస్కలేషన్ పెట్టకపోతే బ్యాంక్ ఎలా తెలుస్తుందండి? ఈ బ్యాంక్ ఎలా తెలుస్తుంది? ఓకే. ఇచ్చిన ఏజెన్సీ బ్యాంక్ ఏదైతే అలొకేట్ చేసిందో ఏజెన్సీని, ఈ ఏజెన్సీ మన కేసు ఇచ్చింది. ఈ యొక్క ఏజెన్సీ చేసే పనులు వచ్చేసి విలేజ్ పీపుల్ కాల్ చేయడం, రిఫరెన్స్ నెంబర్ కాల్ చేయడం, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం ఇలా చేస్తే మీరు కంప్లైంట్ చేయకపోతే బ్యాంక్ తెలియదు. కాబట్టి మీరు కంప్లైంట్ చేయడం అనేది ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. కంప్లైంట్ చేయడం వల్ల ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది బ్యాంక్ నుంచి మళ్ళీ ఏజెన్సీకి పర్టికులర్ మేనేజర్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది జనరల్గా. ఓకే. ఎవరైతే ఏజెన్సీలో మన కేసు డీల్ చేస్తారో వాళ్ళ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు కవర్ చేసాము. సో ఇంకొక 2-3 టర్మినాలజీ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో అవి వచ్చేసి డిపిడి. ఎందుకంటే చాలామందికి కొంతమంది ఇంకా కామెంట్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఎవరైతే ఛానల్ చూస్తారో సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో డిపిడి అంటే డేస్ పాస్డ్ డ్యూ లేదా డేస్ పాస్ట్ డ్యూ. అంటే సింపుల్ చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే పేమెంట్ కట్టక ఎన్ని రోజులు అయింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 డేస్ కట్టకపోతే డిపిడి వచ్చేసి 15 డేస్. అర్థమైందండి. సో డిపిడి అంటే ఇది. సో దాని తర్వాత ఎవరికైతే ఎన్పి అంటే కూడా తెలియదో సో వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను. నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఓకే. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే 90 డేస్ లోన్ కానీ ఓకే క్రెడిట్ కార్డ్ కానీ పేమెంట్ చేయకపోతే ఆ యొక్క అకౌంట్ క్లాసిఫికేషన్ చేస్తారనమాట. ఓకే. మన అకౌంట్ని ఓకే ఇది బ్యాంకింగ్ దృష్టి లోపల పర్ఫామ్ చేయట్లేదు అంటే ఎలాంటి లాభాలు వాళ్ళకు ఇవ్వట్లేదు కాబట్టి ఇది పర్ఫామ్ చేయట్లేదు, నో పర్ఫార్మెన్స్ ఇన్ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళకు అకౌంట్ని క్లాసిఫికేషన్ చేస్తారు. దానిలో సో చాలామంది రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ మీ అకౌంట్ ఎన్పిఐకి వెళ్తుంది, 1 వీక్లో ఎన్పిఐకి వెళ్తుంది, రేపు మీ అకౌంట్ ఎన్పిఐకి మూవ్ అవుతుందని చెప్పేసి భయపెడుతుంటారు. దీనికి ఎన్పిఐ అవుతుందంటే అకౌంట్ భయపడాల్సిన పని లేదండి. సో మీరు పేమెంట్ చేయకపోతే అది అకౌంట్ బ్యాంకింగ్ వాళ్ళు క్లాసిఫికేషన్ చేసుకుంటారు. దీనివల్ల లాభాలు రావట్లేదు అని చెప్పేసి ఇట్ ఈస్ సింప్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్. ఓకే. ఇన్ బ్యాంకింగ్ దృష్టి లోపల. ఓకే. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి రైట్ ఆఫ్. ఓకే. సో రైట్ ఆఫ్ అంటే ఏం లేదండి 180 డేస్ 180 డేస్ మీరు పేమెంట్ చేయకపోతే ఇట్ ఈస్ ఆల్సో అకౌంట్ క్లాసిఫికేషన్. రైట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంది? వాళ్ళ యొక్క బ్యాంకింగ్ ఓకే బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేస్తారు. ఓకే. సో దాన్నే మనం రైట్ ఆఫ్ అంటాం. రైట్ ఆఫ్ చేసాక కూడా వాళ్ళకు రికవర్ చేయడానికి బ్యాంకింగ్ వాళ్ళకి రైట్ ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే లోన్ అగ్రిమెంట్ అనేది ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ కస్టమర్ విచ్ ఈస్ లీగల్లీ ఎన్ఫోర్సియబుల్. అంటే మనం లోన్ కడదామని లోన్ తీసుకున్నాం. ఓకే. దాంట్లో మనకు ఆర్థిక పరిస్థితి బాగాలేక బిజినెస్ లాస్ వచ్చేసి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేసి కట్టలేకపోతే డిస్ప్యూట్ వచ్చినట్టు. ఓకే. సో డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ ఈస్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అంటే బ్యాంక్ వెళ్ళి కోర్టులో పెట్టేసి ఓకే ఎన్ఫోర్స్ చేయాలి. కస్టమర్ పేమెంట్ కడతాడు కట్టలేడు అని చెప్పేసి లీగల్గా నువ్వు చేయాలి. సో లోన్ అగ్రిమెంట్లో రాసింది బ్యాంక్ అదే అనమాట. ఓకే. లీగల్గా రికవరీ చేద్దాం రాసింది కట్టకపోతే. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తున్నారు. ఓకే. దాని తర్వాత రిఫరెన్స్కి ఇబ్బంది పెడుతున్నారు రిఫరెన్స్ కాల్ చేసి. సో దాని తర్వాత విలేజ్ పీపుల్ కాల్ చేస్తున్నారు. ఈ 3 కూడా ఇల్లీగల్గా అండి. నువ్వు లీగల్గా రికవరీ చేయాలి. ఓకే. ఏదైతే బ్యాంకింగ్ కానీ ఎన్బిఎస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చెప్తాను. సో వాళ్ళు లీగల్గా రికవరీ చేస్తానని చెప్పేసి వాళ్ళ యొక్క ఏజెన్సీలు రికవరీ ఏజెన్సీలు జనరల్గా చేసే పనులు ఏంటంటే ఇవి చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే చేస్తున్నారో. ఓకే. సో వాళ్ళు చేసి ఓకే పర్సన్స్ యొక్క ప్రైవసీని బ్రేక్ చేస్తున్నారు. కస్టమర్ యొక్క ప్రైవసీ ఉండట్లేదు. వాళ్ళు లోన్ కట్టకపోతే వాళ్ళ విలేజ్ మొత్తం తెలియవన్నా అంటే వాడి యొక్క రైట్ టు ప్రైవసీని మీరు బ్రేక్ చేసి రికవర్ చేయాలని ట్రై చేస్తే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అనేది చిన్న రైట్ కదా అది. ఓకేనా. అలాంటి రైట్స్ వీళ్ళు బ్రేక్ చేసి రికవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో దట్ ఈస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. మన ఫైట్ కూడా అదేనమాట. మన ఫైట్ వచ్చేసి అగెన్స్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఎవరైతే రికవర్ చేస్తారో వాళ్ళకి ఓకే మనకు బ్యాంక్ దృష్టి తీసుకెళ్ళడం కానీ ఒంబుడ్స్‌మ్యాన్‌కి కంప్లైంట్ చేయడం కానీ ఆర్బీఐ కంప్లైంట్ చేయడం కానీ సో ఇనిషియల్గా బేసిక్ లెవెల్గా కస్టమరే ఒక ఇనిషియేషన్ తీసుకొని ఓకేనా. సో రికవరీ ఏజెంట్స్ ఎవరైతే వాళ్ళు రాంగ్గా రికవరీ చేస్తున్నారో
వాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. ఎప్పటి వరకైతే మీరు భయపడుతూ ఓకే రికవరీ ఏజెంట్లు అంటే ఒక ఫియర్ ఉంటుందో అప్పటి వరకు వాళ్ళు భయపెడుతుంటారు. సో ఈ యొక్క వీడియోకి 150 లైక్స్ ఇచ్చి ఈ యొక్క కంటెంట్‌ని మరింత బూస్ట్ చేయండి. సో దాని ద్వారా నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మీ వంతు కాంట్రిబ్యూషన్‌గా మీరు లైక్ చేయండి. సో నా వంతు కాంట్రిబ్యూషన్‌గా ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో. సో ఎవరైతే కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నారో సో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటాను.